వెల్కమ్ టు ది కింగ్స్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం చేస్తున్న మూవీ రివ్యూ డ్యూడ్ అనమాట. డ్యూడ్ అయితే మామూలుగా లేదు, పిచ్చెక్కించాడు సినిమా లోపల. అండ్ మనకి స్టార్టింగ్ నుంచి సినిమా స్టోరీ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం, కొత్త సొల్యూషన్, మొత్తం కొత్త జర్నీ అనమాట. సినిమా అంతా అయితే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, కామెడీ, ఫన్ అన్నీ. అండ్ మన మమితా బైజు గారు క్యారెక్టర్కి అయితే ఫుల్ సినిమా అంతా ఉంటారనమాట. ఆవిడ కూడా ఫుల్ ఇంపార్టెన్స్ రోల్. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, మనకి సినిమా స్టార్ట్ అవడం ఒక గుడ్ సాంగ్ అండ్ ఫైట్తో మొదలవుతుంది. మీరు ఆ రెండింటిని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫస్ట్ సాంగ్ అనేది పక్కన పెడితే ఫైట్ అనేది ఫుల్ ఫన్గా ఉంది. మామూలు ఫన్ కాదనమాట. ఫైట్ మొత్తం నవ్వుతూనే ఉంటాం. అండ్ ఫైట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న రిలీఫ్ ఉంటుంది. అండ్ తర్వాత హీరో చేసే వర్క్స్ ఏంటి, హీరో లైఫ్ ఏంటనేది మెల్లగా చూపిస్తూ, అండ్ హీరో అండ్ హీరోయిన్కి మధ్యన లవ్ ట్రాక్ సెట్ చేశారు. అండ్ అది అయిపోగానే వెంటనే మళ్ళీ ఇంకో ట్విస్ట్, అలా సినిమా అంతా అవుతూనే ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూల ముందు వరకు అబ్బా ఇది ఫుల్ ఫన్ అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి చెప్తే, స్టార్ట్ అవ్వడం మనకి మంచిగా కామెడీతో స్టార్ట్ అవుతుంది. అండ్ వెళ్తూ వెళ్తూ మనకి ఎమోషన్, కామెడీ మిక్స్ చేస్తూ మంచిగా చేస్తారు. అండ్ ప్రతిదీ మనకైతే మంచిగా థ్రిల్లింగ్గానే ఉంటుంది, అలాగే ఫుల్ ఫన్ కూడా అక్కడ మిస్ అవ్వలేదు మనకి. అండ్ క్లైమాక్స్ అంటే ఒక గుడ్ ఎమోషన్ అండ్ మంచి పే ఆఫ్తో అందరి లైఫ్ని సెటిల్ చేసేసారు డైరెక్టర్ అయితే. ఓకే, పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ గారు ఎప్పటిలాగానే చించి ప్యాకెట్ వేశారు. అండ్ లాస్ట్ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఎక్కువ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ప్రతి ఎమోషన్ సీన్ అయితే సూపర్గా చేశారు ఆయన. అండ్ మమితా బైజు గారు ఆవిడ క్యూట్నెస్తో సినిమా అంతా లాగించేశారు. మంచి ఎమోషన్ సీన్స్లో అయితే ఫుల్గా ఇలా తీసేశారు ఆవిడ కూడా. అండ్ మనకు అవుట్ ఆఫ్ ది సిలబస్ ఇంకొక క్యారెక్టర్ వస్తుంది. అతను ఫస్ట్ హాఫ్ ఎండింగ్ నుంచి ఉంటారు, బట్ ఆయనకి అంత పెర్ఫార్మెన్స్ స్కోప్ లేకపోయినా బాగానే చేశారు ఆయన కూడా. అండ్ హీరో ఫ్రెండ్స్, హీరో మదర్, హీరో మామయ్య, వీళ్ళకి కూడా మంచి రోజు దక్కి ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ మనకు నీట్కి ఆన్సర్ ఇవ్వలేదన్నమాట. అదే మనకి నిహారిక గారు ఎందుకు హీరోని వదిలేశారు అనేది మనకు ఫస్ట్ నుంచి చెప్పలేదు, చెప్తే బాగుండేది. అది కూడా కొంచెం సాటిస్ఫాక్షన్తో వచ్చేసేవాళ్ళం. అండ్ ఓవరాల్గా సినిమా అయితే సూపర్గా ఉంది. అండ్ మీకు బెస్ట్ అయితే మీరైతే వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు. ఎలాంటి అడల్ట్ స్టఫ్ పెట్టుకున్నట్టు చిన్న లిప్ లాక్స్ ఉంటాయి అంతే. అండ్ ఒక గుడ్ మెసేజ్ ఇచ్చి సినిమా అయితే పే ఆఫ్ చేస్తారు. ఇదైతే మన రివ్యూ. ఓకే, నెక్స్ట్ కలుద్దాం. ఓకే, బాయ్.